పురపాలక పరిధిలో గ్రామ సభలు విజయవంతమయ్యాయని హుస్నాబాద్ పురపాలక సంఘ పరిధిలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించిన 20 వార్డులలో గ్రామ సభలు విజయవంతమయ్యాయని పురపాలక సంఘ కమిషనర్ టి మల్లికార్జున్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రజాపాలనలో పట్టణంలో ఇందిరమ్మ ఇండ్ల గురించి 4452 దరఖాస్తులు వచ్చాయని, అందులో ప్రభుత్వానికి నివేదించగా విచారణ అనంతరం 2273 ఇందిరమ్మ ఇండ్ల జాబితాను వార్డులలో పేరు చదివి వినిపించడం జరిగిందని అన్నారు. కుల గణన సర్వేలో 385 నూతన రేషన్ కార్డుల గురించి, 695 కుటుంబ సభ్యుల పేర్లు నమోదు గురించి నమోదు చేసుకున్నారని, అందరికీ రేషన్ కార్డుల లిస్టులో పేరు వచ్చాయని తెలిపారు. మరియు రైతు భరోసా గురించి, వ్యవసాయ యోగ్యమైన భూముల వివరాలు రెవెన్యూ అధికారులు గ్రామ సభలో చదివి వినిపించారని అన్నారు. ఇంకా ఎవరైనా ఇందిరమ్మ ఇండ్ల గురించి కానీ, రేషన్ కార్డుల గురించి కానీ, రైతు భరోసా గురించి కానీ పేర్లు రాని వాళ్ళు, తప్పిపోయిన వారు దరఖాస్తులు ఇవ్వాలనుకుంటే పురపాలక కార్యాలయంలో ఇవ్వాలని ప్రజలకు సూచించారు. వార్డు సభలను విజయవంతం చేసిన పురపాలక సంఘ చైర్పర్సన్, వైస్ చైర్మన్, స్థానిక కౌన్సిలర్లు, మున్సిపల్ మెప్మా సిబ్బందికి, అన్ని విభాగాల సిబ్బందికి, పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. హుస్నాబాద్ పురపాలక ప్రజలకు నమస్కారాలు. మరి గత 21వ తేదీ నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి వార్డు సభలలో ప్రజలు పాల్గొని వారి యొక్క దరఖాస్తుల ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి, రేషన్ కార్డులకు సంబంధించి అర్హుల జాబితా చదివి వినిపించడం జరిగింది. వార్డు సభలలో ఆ వార్డు సభలలో ఎవరైతే అర్హుల జాబితాలో లేనటువంటి వారు కూడా వారి యొక్క దరఖాస్తులను వార్డు సభల్లో స్వీకరించడం జరిగింది. రేషన్ కార్డుకు సంబంధించి, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి. అదేవిధంగా ఆ వార్డు సభలలో ప్రజలందరూ పాల్గొని ఆ వార్డు సభలను విజయవంతం చేయడం జరిగింది. మరి ఇటు వార్డు సభలలో ఎవరైతే ఇంకా దరఖాస్తులు ఇవ్వక ఉన్నవారు ఉన్నారో, అంటే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కానీ, రేషన్ కార్డు సంబంధించి కానీ ఆ వార్డు సభలలో హాజరు కాకుండా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా మన మున్సిపల్ ఆఫీసులో మరి గ్రౌండ్ ఫ్లోర్లో గ్రీవెన్స్ దరఖాస్తుల కేంద్రం ఉంది, అక్కడికి వచ్చి కూడా ఇవ్వచ్చు. మరి ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మనకు 4452 ఇందిరమ్మ ఇండ్లను మేము గతంలో సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే చేసిన జాబితాను ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. తదనంతరం అక్కడి నుంచి మనకి 2273 సంబంధించిన ఇళ్ల గురించి ఎంక్వైరీ విచారణ నిమిత్తం మాకు మళ్ళీ పంపడం జరిగింది. మేము ఆ 2273 సంబంధించి జాబితా వచ్చింది. ఆ జాబితాని మేము మరి ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సహాయంతో, అదేవిధంగా వార్డు సభలలో అర్హుల జాబితాను చదివి వినిపించడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డు సంబంధించి కొత్త రేషన్ కార్డులు కులగణన సర్వేలో ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళకు సంబంధించి 385 అప్లికేషన్స్ రావడం జరిగింది. అప్లికేషన్ కూడా మేము విచారణ చేయడం జరిగింది. తదనంతరం వార్డు సభల్లో కూడా ఆ జాబితాను వినిపించడం జరిగింది. అదేవిధంగా 695 సంబంధించి రేషన్ కార్డులో పేరును యాడ్ చేయడం కానీ, అంటే అడిషన్ కానీ డిలీషన్కు సంబంధించి 694 కూడా అప్లికేషన్స్ జాబితా రావడం జరిగింది. దాన్ని కూడా మేము విచారణ జరిపి దాన్ని కూడా వార్డు సభలో వినిపించడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా సంబంధించి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ, తర్వాత ఎంఆర్ఓ సంబంధించిన సిబ్బంది వారు కూడా వచ్చి ఏదైతే రైతు భరోసా సంబంధించిన జాబితాని కూడా, అంటే వ్యవసాయ యోగ్యం కానీ భూముల యొక్క జాబితాని కూడా వినిపించడం జరిగింది. మరి ఇటు వార్డు సభలు మన అన్ని వార్డులలో 20 వార్డులలో విజయవంతంగా జరిగినాయి. దీనికి సహకరించినటువంటి ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు కానీ, అదేవిధంగా మా పురపాలక సంఘం యొక్క వార్డు కౌన్సిలర్స్, అదేవిధంగా మా ఆఫీసు సిబ్బంది, మెప్మా సిబ్బంది అందరి సహాయ సహకారంతో ఈ ఇందిరమ్మ ఇండ్ల యొక్క అంటే వార్డు సభలను విజయవంతంగా జరుపుకోవడం జరిగింది. మరి ఇందులో మాకు ఈ ఇందిరమ్మ వార్డు సభల యొక్క మీటింగ్లకు ముందస్తుగా సమాచారం అందించడంలో మరి పత్రికా విలేకరుల యొక్క సహాయ సహకారాలు కూడా మాకు చాలా ఉపయోగపడ్డాయి. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.